5,000 మంది కన్నా ఎక్కువ మంది కామెంట్స్ చేశారు. అది కూడా ప్రతి ఒక్కరు ఇంత బూతులు తిట్టినారంటే. హే గైస్, అస్సలాము అలైకుం, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. గైస్, ఈ వీడియో చేయాలని నాకు చాలా ఇంట్రెస్ట్ ఉంది, చాలా అంటే చాలా ఇంట్రెస్ట్. ఎందుకంటే నేను ఒక వీడియో తీశాను, ఈ నలుగురిని చూస్తే మీకు ఏమనిపిస్తుంది అని. ప్రతి ఒక్కరు కాదు, 5,000 మంది కన్నా ఎక్కువ మంది కామెంట్స్ చేశారు. అది కూడా ప్రతి ఒక్కరు ఇంత బూతులు తిట్టినారంటే అప్పా తెలియకడుగుతున్నాను, ఇదో బతుక చెప్పండి. వీళ్ళు ఇంత పెద్ద షో చేసి కూడా వేస్ట్. ఎందుకంటే కామన్ మ్యాన్స్ ని పిలిచి స్టేజ్ పైన అవమానిస్తే ప్రజలు ఊకే ఉండరు. అండ్ నాలాంటి వాళ్ళు పక్క ఇలాంటి వీడియో తీస్తారు. మీకు బిగ్ బాస్ టీమ్ స్క్రిప్ట్ ఇచ్చి ఇలా చెప్పమనిందో ఏమో నాకైతే తెలియదు. అసలు మీకు గుర్తుండాలరా, కామన్ పీపుల్స్ ని స్టేజ్ కి పిలిచి ఇలా అవమానిస్తే ప్రతి ఒక్కటి రియాక్ట్ అవుతాడు. నాకు ఒక గన్నెత్తారా, కాల్ చేసి అన్నమని జైలుకి వెళ్ళిపోతా, నాకు ఒక గన్నెత్తారా. నేను బిగ్ బాస్ టీమ్ కి ఒక క్వశ్చన్ చేస్తున్నా, మీరు కామన్ పీపుల్స్ దగ్గర నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? వీళ్ళు ఏమైనా టీవీ సీరియల్ వాళ్ళు అనుకున్నారా, యాక్టర్లు అనుకున్నారా, హీరోస్ అనుకున్నారా, ఏమనుకున్నారు? ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు మా దగ్గర నుంచి మీరు? అలాగే లాగే ఒకటి ఇచ్చిండే వాడిని పెద్ద ఇంట్లో వదిలేసాను. రే రవి, నీ ఫీలింగ్స్ నాకు అర్థమయ్యారా? జీవితం అంటే అంతేరా. మీరేమన్నారు, కామన్ పీపుల్స్ కూడా బిగ్ బాస్ లోకి వెళ్ళొచ్చు అని. వాళ్ళ దగ్గర ఉన్న టాలెంట్ ఏదో కొంచెమో ఇంతమో ఏదో ఒక చూపిస్తున్నారు అంతే. మీరు దాన్ని అవమానించడం తప్పు. మీరు ట్రాన్స్జెండర్ అనడం తప్పు. ఎందుకురా నీకు బతుకు, ఎందుకురా నువ్వు బతుకుతావు? ఒకడు రోస్టింగ్ చేస్తా అంటే వాడిని ఆపడం మీది కూడా తప్పు. ఒక టాలెంట్ చూడాలంటే 5 minutes లో వాడు టాలెంట్ చూపించిన వాడు ఎంత యాక్టింగ్ చేసినా తర్వాత వాడి ఒరిజినల్ క్యారెక్టర్ బయటకు వస్తుంది. అదే వాడు బిగ్ బాస్ లోకి వెళ్తే వాడు ఎలా ఉన్నాడు, అందులో ఏం టాలెంట్ ఉందో అప్పుడు బయటపడుతుంది. ఇప్పుడు సోషల్ మీడియాలో ఈ టాపిక్ చాలా వైరల్ అవుతుంది, ఉప్పల్ బాలు గురించి. ఈ మహాతల్లి ఏమంటుందంటే, బాలు నువ్వు ట్రాన్స్ కదా, ఉప్పల్ బాలు నువ్వు ట్రాన్స్జెండరా అని అడుగుతుంది. ఇంత పెద్ద రియాలిటీ షోలో, ఇంత పెద్ద షోలో డైరెక్ట్ స్టేజ్ పైన నువ్వు ట్రాన్స్జెండర్ అని తను ఎలా అడుగుతుంది? అసలు ఉప్పల్ బాలు పర్సనల్ తనకేం అవసరం? నేనేం చెప్తానంటే, అసలు ఉప్పల్ బాలు పర్సనల్ తనకేం అవసరం? బిగ్ బాస్ లో పర్సనల్స్ అడగడానికి పిలిపించారా ఉప్పల్ బాలుని? లేదా అతని దగ్గర ఉన్న టాలెంట్ చూడడానికి పిలిచారా? అయినా మీరు వీళ్ళ దగ్గర నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? యాక్టింగా, డాన్సా, పాటలు పాడడమా, లేదా గేమ్స్ బాగా ఆడడమా? అప్లికేషన్స్ ఓపెన్ ఫర్ కామన్ పీపుల్స్. ది నెక్స్ట్ డే యాక్టింగ్ చేసి చూపించు, డాన్స్ చేసి చూపించు. ఏంద్రా కామన్ పీపుల్స్ కదరా మీరు అనేది? ఏంటి బిగ్ బాస్ ఇది? వీళ్ళు కామన్ పీపుల్. ఫస్ట్ వీళ్ళు లోపలికి వెళ్తే వీళ్ళు ఎలా ఆడతారు, మేము వాళ్ళని ఓటేసి గెలిపేయాలా లేదా, అది మా డిసిషన్. మీరెవరు జడ్జెస్? ముందు నేను మీకు ఒకటి అడగాలనుకుంటున్నాను. మీరు ఉప్పల్ బాలుని నువ్వు ట్రాన్స్జెండరా అని అడిగారు. కాదు, నేను కావాలని వీడియో కోసం నేను ఇలా చేస్తున్నానని ఉప్పల్ బాలు ఒప్పుకున్నాడు. మీరు దానికి ఏమన్నారు? డబ్బుల కోసం ఇదంతా చేసినావా నువ్వు అని మీరు అడుగుతున్నారు. అయితే నేను కూడా మిమ్మల్ని అడుగుతారు, మీరు కూడా డబ్బుల కోసం ఇలా చేశారా? ఈ మహాతల్లి ఏం చేసింది? ఓకే, ఈ లింగం ఏం చేసినాడు? ఈ లింగం ఏం చేసినాడు? చూసారా? నువ్వేమో ఇంత న్యూడ్గా మూవీ చూసావు, అసలు ఫ్యామిలీతో కూడా నీ మూవీ చూడలేం. అండ్ నువ్వు అక్క ఇంత కరుసుకొని వీడియో తీసావు కదా, ఇదంతా మీరు ఎందుకు చేశారు? కాదన్న, ఇదంతా మీరు ఎందుకు చేశారు? చెప్పండి. డబ్బుల కోసమే కదరా మీరు చేసింది. వాడు కూడా డబ్బుల కోసమే, ప్రతి ఒక్కరు చేసేది డబ్బుల కోసమే కదరా. పిల్లనిచ్చేటప్పుడు ఉన్నోడా లేనోడా అని కాదు, మనసున్నోడా అలవాటు లేనోడా అని చూడు. ఎందుకంటే సంపాదిస్తే డబ్బు వస్తుంది కానీ సంస్కారం రాదు. అండ్ నాకు ఇంకోటి తెలుసురా, ఇదంతా మీరు టీఆర్పీ కోసం జనాలను మోసం చేసి ఆడిషన్ అది ఇది అని మీరు జనాలను మోసం చేసి డబ్బులు సంపాదిస్తున్నారు. మీరు కూడా డబ్బులు సంపాదిస్తున్నారు కదా. ఏం చెప్పేవరా? కానీ మీరు ఒక మనిషి మనోభావాల్ని దెబ్బతీసిన మిమ్మల్ని అయ్యి బాబోయ్, నాకే ఇంత కోపం వస్తుంది. కానీ కామెంట్ లో కూడా ఇంట్లోనే కోపం ఉంటుంది. నాకు తెలిసి కామెంట్ లో ప్రతి ఒక్కటి మిమ్మల్ని తిట్టింటాడు. కావాలంటే కామెంట్ చెక్ చేసుకోండి. అండ్ ఇప్పుడు అక్షయ్ గురించి మాట్లాడదాం. లిటరలీ నాకు అక్షయ్ వీడియోస్ అయితే అసలు నచ్చవు. ఇతను రోస్ట్ చేస్తుంటారు, నేను చూసిన. బట్ మీరు బోరింగ్ ఉన్నాడు, ఎల్లువా ఎట్లా అంటే ఎట్లా చెప్తారు. ఏంద్రా మీరు? ఏంది మీ అత్త సొమ్మ ఇది లేదా మీ ఆస్తా ఇది? నారు నాటితే వరి పెరుగుతుంది, మాట జారితే గొడవ పెరుగుతుంది, కానీ ఏం నాటకుండానే గడ్డి పెరుగుతుంది. కానీ బిగ్ బాస్ ఏమైనా మీ ఇల్లా, మీ ఇంటికి వచ్చి అన్నమే అన్నా అని చెప్తున్నామా? వెళ్ళవా అట్లా అంటావేంద్రా? మనిషిగా పుట్టేందుకు ఎవరికైనా ఇంత సహాయం చేయరా?
సహాయం కోసం 180011235 కాల్ చేయండి. కాదు బ్రో, వాడేమో ట్రై చేస్తున్నాడు కదా, ట్రై చేయనియాలి కదా. మాట్లాడుతుంటే మధ్యలో బోరింగ్ ఉంది టైం వేస్ట్, నువ్వు వెళ్ళరా బై. సో అతన్ని రోస్ట్ కూడా చేయనీయలేదు మీరు. సో ఎందుకు మీరు ఇట్లా చేస్తున్నారో నాకు అర్థం అవుతలేదు. అండ్ ఇంకోటి వచ్చేసి ఇప్పుడు చరణ్ గురించి మాట్లాడదాం. లిటర్లీ నాకు కూడా ఇతను వీడియో అంటే వీని ఆడిషన్లో నాకు చాలా బాగా నచ్చినాయి. ఎందుకంటే ఇతను చాలా ఎంటర్టైన్మెంట్ చేసినాడు అండ్ యాక్ట్ కూడా బాగా చేశాడు. సో చూసిన నాకు కూడా చాలా సంతోషం వేసింది. అండ్ ఆడిషన్ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయినారు, బాగా యాక్టింగ్ చేసినారు. అండ్ ప్రతి ఒక్కరు రీల్స్లో చూస్తున్నాను కదా, చాలా మంది చెప్తున్నారు చరణ్ అనే అబ్బాయి బాగానే చేసినాడు. ఇంకోటి వచ్చేసి మీరు అనొచ్చు, భయ్యా చూసావు కదా చరణ్ని మేము సపోర్ట్ చేసి మాట్లాడినాం, ప్రతి ఒక్కరిని అలా చేయలేదు కదా అని. సో చేయలేదు, కరెక్టే. బట్ మరీ మీకు బిగ్ బాస్ వాళ్ళు స్క్రిప్ట్ ఇస్తే మీరు ఉప్పల్ బాలుని ట్రాన్స్జెండరా నువ్వు అంటావు. నచ్చలేదు, నార్మల్గా మాట్లాడి పంపించచ్చు కదా. సో మీకు ఇష్టమైనట్టు ఎట్లా అంటే మాట్లాడితే ఎవరో ఒకే ఉండేది. అదేంటంటే అంత బీపీ వచ్చింది, పోతారేమని భయపడ్డాను. కాలేజ్ డిసప్పాయింట్ అయ్యావా? సరే సారీ ఏదో తప్పైపోయింది, ఏదో ఫ్రస్ట్రేషన్ లో అలా బయటకు వచ్చేసింది అనమాట. మీ అందరికి ఒక మాట చెప్పాలి, అసలు ఇది అగ్ని పరీక్ష వైరస్ ఎలా పోయింది అండ్ కామన్ మ్యాన్స్ కూడా బయట ఉన్నోళ్ళు లోపలికి వెళ్ళాలని అది ఇది ఎలా జరిగిందంటే మీ అందరికి తెలిసి ఉంటుంది. పల్లవి ప్రశాంత్ బిగ్ బాస్ 7 విన్నర్. ఆ మహానుభావుడు చేసిన కథ ఇదంతా. అతని వల్ల ఇది అగ్ని పరీక్ష అది ఇది అని వైరస్ బయటికి వచ్చింది. ఇతను అప్పట్లో మట్టి తిని ఏడ్చుకుంటా ప్రతి ఒక్కరిని కలిసి నన్ను బిగ్ బాస్ పంపేయండి ఏమంటే ఎమోషనల్ డ్రామా చేస్తుండే ఎలా అనిపించేది. ఒక కామనర్ బిగ్ బాస్ లోకి వెళ్ళిండు అండ్ ఈ రోజు గెలిచిండు, వీడు జనాలకు డబ్బులు పంచేస్తారు అండ్ రైతులకు వీడు కాపాడతాడు అనే ఎక్స్పెక్టేషన్స్ లో ఉండే మనం అందరం. కానీ ఏమిరా బాలరాజు, ఏమిరా ఉపయోగం దేశానికి? ఇతని వల్ల స్టార్ట్ అయింది ఇది బిగ్ బాస్ అగ్ని పరీక్ష. కామన్ పీపుల్స్ కూడా బిగ్ బాస్ లోపలికి వెళ్ళొచ్చు అని. అండ్ గైస్ ఇలా చెప్పుకుంటూ పోతే చాలా స్టోరీ ఉంది. ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టండి అండ్ కామెంట్లో చెప్పండి ఇలా బిగ్ బాస్కి రోస్ట్ చేయమంటే నేను ఫస్ట్ టుమారో నుంచి అవే వీడియోస్ వస్తాయి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ కలుద్దాం నెక్స్ట్ వీడియోలో. అంటిల్ దెన్ టాటా బాయ్, సీ యూ.